హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ ల్యాక్స్ అండి. ఈరోజు మా కర్రీ వచ్చేసి టమాటో కర్రీ అన్నమాట. ఈరోజు కర్రీ స్పెషల్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈరోజు వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వండే టమాటా కాదు, వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. అందులో కావాల్సిన టమాటో, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిగడ్డ, ఇవి వాటికి కావాల్సినవి. ఇంకా మసాలాలు ఉన్నాయండి, అవి చెప్తాను. ప్రతి కట్ చేసి నేను కర్రీ చూపిస్తాను, చూడండి. ట్రై చేయండి, మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి రెసిపీ. ఓకేనా? హలో, హాయ్ అండి. చూడండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, పైగా చూడండి నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు కర్రీ చేస్తాను అన్నమాట. స్పెషల్ ఇందులో ఏంటి అంటే చూడండి, నిమ్మకాయ ఒకటి, ఇంకా వేరే వెజిటేబుల్స్ నేను చెప్తానండి. నేను మసాలాలు అవి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. చూడండి, చేస్తాను ఇప్పుడు. కర్రీ చేస్తాను. చూడండి, బగోన పెట్టేశాను, నూనె వేస్తున్నాను, ఏమంటారు పోస్తున్నాను, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, చూడండి ఉల్లిగడ్డ వేసాను. కొంచెం ఉప్పు, ఉల్లిగడ్డ మంచిగా మెత్తబడుతుంది ఉడకనికి. నెక్స్ట్ టమాటా, వేసుకొని ఇలా కొంచెం కలుపుకోవాలి. ఇలా టోటల్గా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా కలిపేసుకోవాలన్నమాట టోటల్గా. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇది మొత్తం టమాటా అనేది మొత్తం మెత్తబడాలన్నమాట. ఇలా గరిటెతోటి ఇలా ప్రెస్ చేస్తుండాలన్నమాట. టమాటాని మెత్తబడిపోతుంది. ఇంకా పసుపు, ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలన్నమాట మంచిగా. నేను నిమ్మకాయ ఎందుకు వేస్తున్నా అంటే ఇప్పుడు టమాటాలు కొంచెం పుల్లగా ఉంటలేవు కదా, ఇలా గరిటెతోటి ఇలా అనుకుంటా ఉంటారన్నమాట. నిమ్మకాయ ఎందుకంటే పుల్ల ఉంటాయి టమాటాలు ఇప్పుడు, అందుకని నిమ్మకాయ వేస్తున్నమాట. ఇంకా చెప్తాను వెరైటీ. కొంచెం మూత పెడదాం. హలో అండి, చూద్దాము. చూడండి, టమాటా ఇలా మెత్తబడిపోయిందో. ఇలా గరిటెతోటి మధ్య మధ్యలో అనుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ కొద్దిసేపు మూత పెడదాము. చూడండి, ఇలా మెత్తబడిపోతుంది అన్నమాట. మూత పెడతాను. హలో అండి, చూద్దాము ఇలా అయిందో టమాటో. చూసారా ఎంత మంచిగా అయిపోయిందో, మెత్తగా అయిపోయింది టమాటో. చూడండి,
అలా ఆయిల్ ఉడక పైకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కారం, మీరు తినదాన్ని బట్టి ఉంటుంది. మేమైతే నార్మల్గా తింటాం, మరి కారం తక్కువ ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలా. చూడండి, మళ్ళీ కొద్దిసేపు మూత పెడతాం. చూడండి ఎలా అయిందో, మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందన్నమాట. ఇలా చేస్తే చూడండి ఇంకోసేపు మూత పెడతాను. చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది, టోటల్గా పైకి వచ్చింది కదా, కనబడుతుందా? చూడండి ఇలా అంతా ఆయిల్ అంతా పైకి వస్తుంది అన్నమాట. హలో అండి, నెక్స్ట్ ఇందులో కావాల్సిన ఏంటంటే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే వేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి అన్నమాట. నేను కొంచెం వాటర్ పోస్తాను అన్నమాట. చూడండి నేనైతే కొంచెం వాటర్ తీసుకుంటున్నా, ఎందుకంటే కారం వేసాం కదా అడగంటకుండా. ఇలా కలిపేసుకోవాలన్నమాట మొత్తంగా. చూడండి నెక్స్ట్ ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుతున్నా, ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి నెక్స్ట్ ఇలా మొత్తం టోటల్ కలిపేసుకోవాలా. హలో అండి, చూసారా ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చేసిందో? ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది అన్నమాట. చూడండి, చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. నెక్స్ట్ లాస్ట్ ఎండింగ్ పచ్చిమిర్చి ఇలా వేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, వెరైటీగా ఉందా ఈరోజు రెసిపీ? చెప్పండి. చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి మొత్తం ఆయిల్ అంతా ఇలా పైకి ఇలా వచ్చేసింది, టోటల్గా పైకి వచ్చేసింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒక ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో అయితే టమాటా కర్రీ అన్నమాట. అందులో నిమ్మకాయ స్పెషల్ అన్నమాట, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.